తాజ్ మహల్ ఒక ప్రేమాలయం కాదని అదొక హిందువుల శివాలయంగా ఉన్నదని ఎంతో మంది చరిత్రకారుల అభిప్రాయాలు. తేజో మహాలయాను తాజ్ మహల్ గా షాజహాన్ మార్చాడన్న వాదనలో ప్రతివాదనలకున్న బలమెంత. మహల్ అనే పేరును ఇస్లామిక్ కట్టడాలకు వాడినట్టుగా చరిత్రలో ఎక్కడా లేదు. మరి షాజహాన్ ఆ పేరునే ఎందుకు పెట్టాడన్నది అనుమానాలకు తావిస్తున్నది. ఇలా వాదనలు ప్రతివాదనలు ప్రపంచానికి భిన్నాభిప్రాయాలను రేకెత్తించాయి తప్ప వాస్తవాన్ని నిరూపించలేకపోయాయనేది నేటికి అర్థం కాని ప్రశ్న. కానీ ఎక్కువ మందికి తెలియని నమ్మలేని నిజాలు మరెన్నో ఉన్నాయి. ముస్లింలు తమ పాలనలో వందలాది హిందూ దేవాలయాలను కూలగొట్టారు. కొన్నిటిని నామరూపాలు లేకుండా చేసి ఇంకొన్ని భవనాలను మసీదులుగా ఇస్లామిక్ నిర్మాణాలుగా మార్చేశారు. అందుకు అయోధ్యలోని రామజన్మభూమి, మధురలోని కృష్ణాలయం 2 ఉదాహరణలు మాత్రమే. నిజానికి అలాంటివి ఇంకెన్నో ఉన్నాయని, తాజ్ మహల్ కూడా అలా మార్చి కట్టినదే అని రుజువు చేసే ఆధారాలు ఉన్నాయి. తాజ్ మహల్ లక్షణం సంప్రదాయ మరియు పర్షియా హిందూ అంశాల సమన్వయంకు చక్కని ఉదాహరణిస్తుంది. అలంకరణలో శిఖరం చంద్రుడితో ఉంటుంది. ఇది ఇస్లాంకు చిహ్నమైన ఒక భావం. దీని మొనలు స్వర్గ సంరక్షణను తెలియజేస్తాయి. ప్రధాన స్తంభం పైన ఉన్న దీని స్థానం కారణంగా చంద్రుడి యొక్క మొనలు మరియు అలంకరింపబడ్డ కేంద్రం కలిసి ఒక త్రిశూలాన్ని సృష్టిస్తాయి. ఇది శివుడి సంప్రదాయక హిందూ చిహ్నాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఆసక్తికరమైన కథనాలతో ముందుకు సాగుతున్న మా ఈ వీడియోలను నిరంతరం ఆస్వాదించడానికి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి CBC9 న్యూస్. ప్లీజ్ వాచ్, షేర్ అండ్ నౌ సబ్స్క్రైబ్.